హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా స్పెషల్స్. ఫ్రెండ్స్, మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా అది వాళ్ళని బాగు చేసేలా ఉండాలి, కానీ వాళ్ళని పాడు చేసేలా ఉండకూడదు. అలా గారం చేసి వాళ్ళని పతనానికి కారణమవుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అలాంటి వారికి ఈ కథ అంకితం. ఒక ఊరిలో ఒక మహిళ ఉంది. ఆమె పేరు మహి. ఆమెకి 2 కుమారులు, అయాన్స్, అన్వేష్. ఆమె రోడ్డు పక్కన ఒక కాయగూరల దుకాణం పెట్టుకుని అలా జీవనం సాగిస్తూ ఉంది. క్రమక్రమంగా వ్యాపారం సరిగ్గా లేక కుటుంబాన్ని నెమ్మదిగా నెట్టుకొస్తూ ఉంది. వ్యాపారంలో పడి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం కుదరలేదు. దాంతో పెద్దవాడు అయాన్స్ ఫ్రెండ్స్తో తిరగడం అలవాటైంది. అప్పటి వరకు అమ్మకి తోడుగా ఉంటూ ఎప్పుడూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. తర్వాత నెమ్మదిగా తల్లి మాట వినకపోవడం, తల్లిని ఎదిరించడం అలవాటైంది. ఒకసారి అయాన్స్ని, అతని ఫ్రెండ్స్ని గమనించిన మహి స్నేహితురాలు తనకి ఈ విషయాన్ని చెప్పి తనని ఒక గంట కనిపెట్టుకోమని చెప్పింది. దానికి మహి, మా వాడు అలాంటి వాడు కాదు, ఎప్పుడూ తప్పు చేయడు అని స్నేహితురాల మీద కోపపడుతుంది. తను ఎంత చెప్దామని ప్రయత్నించినా కొడుకుల మీద తనకున్న ప్రేమ వల్ల తను ఎంత చెప్పినా నమ్మేది కాదు. ఇక చేసేదేమీ లేక ఆమె పట్టించుకోవడం మానేసింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి అయాన్స్ స్నేహితులలో ఒకడు తను ఇష్టపడిన అమ్మాయిని గుడికి తీసుకెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి కుటుంబాలలో ఈ విషయం తెలిసి వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మైనర్స్ కావడంతో వారిద్దరితో పాటు ఫ్రెండ్స్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహి చాలా బాధపడింది, ఎంతో దుఃఖానికి లోనైంది. అయాన్స్ విషయం తెలియడంతో ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు అయాన్స్ని ఎంతో అవమానించారు. అప్పుడు మహికి తన స్నేహితురాలు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడు నువ్వు చెప్పిన మాట నేను విని ఉంటే నా కొడుకు ఇలా అయ్యేవాడు కాదు, నన్ను క్షమించు అని చెప్పి స్నేహితురాల దగ్గర ఎంతగానో ఏడుస్తుంది. ప్రతి తల్లిదండ్రులకి నాదొక విన్నపం, ముఖ్యంగా తల్లికి, దయచేసి మీ పిల్లల్ని ఎప్పుడూ మీ కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ని కూడా ఎప్పుడూ అబ్జర్వేషన్లో పెట్టండి. మీ పిల్లల గురించి ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడైనా కొంచెం వాళ్ళ గురించి ఆలోచించండి. అప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.